అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద మాత్రం ఈ రోజు ధర్నాకైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు మినీ అంగన్వాడీ కార్యకర్తలకైతే మాత్రం ఈ రోజు ప్రభుత్వం అయితే తీరని లోటు అయితే చేస్తుందని అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి మీ యొక్క డిమాండ్స్ ఏంటి? మాది గంట్యాడ మండలం, గంట్యాడ ప్రాజెక్టు, మాది బూడిపేట గ్రామం. నా పేరు వెంకటలక్ష్మి. నేను మినీ వర్కర్గా ఇంచుమించు 13 సంవత్సరాల నుండి చేస్తున్నాము. అయితే ఇంతవరకు కూడా మాకు మినీ సెంటర్ మెయిన్ సెంటర్గా మార్చుతామనేసి అని చాలాసార్లు మేము ధర్నాలు చేసేటప్పుడు మీకు హామీ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కూడా మాకు మేము చేస్తామన్నారు, అయినా సరే మాకు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తామనేసి అని చంద్రబాబు నాయుడు గారు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు. గత 5 నెలలు అవుతుంది, 6వ నెల వచ్చింది, అయినా సరే ఇప్పుడు వచ్చి మమ్మల్ని కనీసం ఎవరు పట్టించుకోలేదు. మేము యువతల మినీ అంగన్వాడీ మెయిన్ డ్యూటీ తర్వాత ఆయా డ్యూటీ 2 డ్యూటీలు మేము చేస్తున్నాము. చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా గుర్తించట్లేదు. ఇతల ఆన్లైన్ వర్క్, ఫోన్ వర్క్లోని రికార్డ్స్ వర్క్, పిల్లలకు వండుకొని మీటింగ్స్కి వెళ్ళుకొని ప్రతిదీ కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. శాలరీ కూడా మాకు ఆయా శాలరీ ఇస్తున్నారు, అయినా సరే మాకు ఎటుకు సరిపోవటం లేదు. ఇతల అద్దెలు కట్టుకొని మేము పిల్లల్ని చూసుకొని వాళ్ళకు వండుకొని చేసుకొని మాకు వేసవి సెలవులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినప్పుడు కూడా సంజయ్ రాణి గారు మాకు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తామన్నారు. మాకు వెంటనే తక్షణమే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా జీవో ఇస్తారనేసి అని కోరుకుంటున్నాం. లేదంటే మాత్రం డిసెంబర్ 12వ తేదీని ఇంతకన్నా ఇంకా ఉధృతంగా చేస్తామనేసి అని మినీ అంగన్వాడీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా మార్చాలని మెయిన్ డిమాండ్ అండి. ఇప్పుడు ఇక్కడికి అదే వచ్చాము. వాళ్ళు 2 ఈ హాయా పని, టీచర్ పని, రికార్డులు, ఫోన్ వర్క్లు అన్నీ మెయిన్ వర్కర్గానే చేస్తున్నారు. మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా దాని డిమాండ్ మీద ఇక్కడ మేము ఉన్నాము. 42 రోజు సమ్మె చేసాము. దానికి జీవో సంబంధించి ఒకటి సరిగా విడుదల చేయలేదు మాకు. అది కూడా దాని మీద వేతనాలు పెంచాలని. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది, ఇప్పుడు కూడా వేతనాల గురించి ఏమీ మాట్లాడట్లేదు. అందుకనే మేము వచ్చాం. ఇక్కడ కూడా మాకు అవ్వకపోతే మళ్ళీ డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోద్దండి. మళ్ళీ చూసుకోవాల్సిందే ప్రభుత్వం. మినీ వర్కర్లు మన రాష్ట్రంలో చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు పేదలకి ఆహారం అందిస్తారు, ఆరోగ్య సేవలు చేస్తారు, కేవలం హెల్పర్ వేతనమే ఇస్తున్నారు, వర్కర్ వేతనం ఇవ్వట్లేదు. అందుకని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు మార్చాలని చెప్పేసి గత సంవత్సరం క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. కానీ మన రాష్ట్రంలో అమలు చేయలేదు. పక్క తెలంగాణ కూడా మినీల జీవో వచ్చేసింది. అందుకని వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలని చెప్పేసి ఒకటి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు పోరాడిన ఫలితంగా జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము అని చెప్పేసి ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. దాన్ని ఇంతవరకు అమలు చేయట్లేదు. వెంటనే అంగన్వాడీలకు కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీలు గ్రాట్యుటీ అర్హులేనని. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు. ఆ కేటాయింపులు ఈ బడ్జెట్లో లేవు. అందుకని బడ్జెట్లో కేటాయించి గ్రాట్యుటీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పనిభారం పెరిగింది. ఈరోజు అంగన్వాడీలకి రకరకాల యాప్లు పెట్టారు. ఒకటి కాదు, అటు పోషణ ట్రాకర్ యాప్, బాల సంజీవని యాప్, ఈరోజు ఈకేవైసీ అని చెప్పేసి ఫేస్ యాప్ అని రకరకాల పనిభారం పెంచారు. ఈ పనిభారం తగ్గించి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే సమస్యల పరిష్కారం కాకపోతే మరొకసారి పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేము రాజం ప్రాజెక్ట్ నుంచి వచ్చాం సార్. మాకేమో మినీ వర్కర్సే మాకు మెయిన్ సెంటర్ చేయమని చెప్పి మేము చాలా వరకు డిమాండ్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మా వరకు స్పందించలేదు. మినీ వర్కర్స్గా మేము చేస్తున్నాం, కానీ ప్రతి వర్క్ కూడా మేమే హెల్పర్గా మేమే డ్యూటీ చేస్తున్నాం, వర్కర్గా కూడా మేమే డ్యూటీ చేస్తున్నాం. అన్ని వర్కులు కూడా మేమే చేస్తున్నాం. ఏదైనా అవసరానికి, ఏదైనా అత్యవసర పరిస్థితిలో కూడా ఒకరోజు సెలవు అడిగినా సరే, ఈరోజు మీరు మినీ వర్కర్స్ కదమ్మా, మీకు ఎందుకు సెలవు, మీకు సెలవు ఇస్తే సెంటర్ ఎవరైతే ఓపెన్ చేస్తారు అని అదే మా మీద ఒత్తిడి అవుతుంది. ఈరోజు మేము
ధర్నాకి వెళ్తున్నామని చెప్పి ఆల్రెడీ మా సూపర్వైజర్స్కి మేము చెప్పాము. ఆల్రెడీ పీఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి ఉన్నాము. అయినా సరే మేము ఈరోజు ఇక్కడికి వస్తున్నామని తెలిసినా సరే మా ఉదయం నుంచి మా ఫోన్లు చేసి మీరు సెంటర్ ఓపెన్ చేయాలి, ఫీడింగ్ అనేది పెట్టాలి, ఫొటోస్ తీయాలి, తీయకపోతే మీకు మెమోలు ఇస్తామని మా మీద ఒత్తిడి ఇప్పటివరకు కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇలాగే అవుతుందండి. మేము ఏ రోజు కూడాను మేము అత్యవసర పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ఫోన్ల మీద మా మీద పనిభారం ఎక్కువ అవుతుంది. ఇది తగ్గించి మమ్మల్ని మినీ సెంటర్స్ అన్నీ కూడా మెయిన్ సెంటర్స్ చేసి మాకు హెల్పర్ని ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. మినీ అంగన్వాడీ వర్కర్లకు అయితే మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళ డిమాండ్స్ అయితే మాత్రం పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టింది ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని అయితే ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళకి రావాల్సినటువంటి జీతాలన్నీ కూడా సకాలంలో రావాలి. అదేవిధంగా ఏదైతే మెయిన్ సెంటర్ ఉన్నా మెయిన్ సెంటర్కి సంబంధించినటువంటి ఆ జీతాలు ఏవైతే అదేవిధంగా వీళ్ళకి కూడా సేమ్ శాలరీలు అయితే రావాలని అయితే మాత్రం ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. వర్క్ ప్రెజర్ కూడా మాకు ఉండకూడదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అధికారుల నుంచి అయితే మాత్రం తీవ్ర ఒత్తిడి అయితే మాత్రం మాకు కలుగుతుంది. ఆ ఒత్తిడి అయితే మాత్రం తగ్గించాలని మాత్రం ఒకవైపు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే ప్రభుత్వాన్ని మాత్రం తీవ్ర హెచ్చరికలు కూడా మరొక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు. హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన ఎడలైతే మాత్రం ఈ ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తామని అయితే మాత్రం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.